పులివెందుల ఒంటిమిట్ట జడ్పీ పంచాయతీ హైకోర్టుకు చేరింది. 2 చోట్ల రీపోలింగ్ నిర్వహించాలంటూ దాఖలైన పిటిషన్పై ఇవాళ విచారణ జరగనుంది. లంచ్ మోషన్ పిటిషన్లపై విచారణ జరపనుంది ధర్మాసనం. పులివెందుల ఒంటిమిట్టలో రిగ్గింగ్ జరిగిందన్నది అభ్యర్థుల ఆరోపణ. ఇతర ప్రాంతాల నుంచి తీసుకొచ్చి రిగ్గింగ్కు పాల్పడ్డారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్లు ఈరోజు విచారణకు రాబోతున్నాయి. పులివెందుల ఒంటిమిట్ట రీపోలింగ్కి సంబంధించి ఈ పిటిషన్లు దాఖలు చేశారు. మా ప్రతినిధి శ్రీకాంత్ జాయిన్ అవుతున్నారు విజయవాడ నుంచి. మరిన్ని వివరాలు తెలుసుకుందాం. శ్రీకాంత్, ఈరోజు కౌంటింగ్ జరుగుతోంది, రిజల్ట్స్ కూడా రాబోతున్నాయి. 2 ప్రాంతాల్లో రీపోలింగ్ కూడా జరిపినటువంటి పరిస్థితి ఏంటి? ఈరోజు లంచ్ మోషన్ పిటిషన్లో ఎట్లాంటి అంశాలను పొందుపరిచారు? ఎంత స్ట్రాంగ్గా ఉంది కేసు? చక్రి, పులివెందుల ఒంటిమిట్ట ఈ 2 జెడ్పీటీసీ స్థానాలకు సంబంధించి జరిగినటువంటి పోలింగ్ ఏదైతే ఉందో రీపోలింగ్కి సంబంధించి వీటన్నిటినీ కూడా ఈ పోలింగ్ అంతా కూడా నిబంధనలకు విరుద్ధంగా చట్టవిరుద్ధంగా కూడా నిర్వహించారు. ఈ రెండింటికి సంబంధించి జరిగిన పోలింగ్ ప్రక్రియ మీద స్టే విధించాలని చెప్పైతే అటు వైసీపీ అభ్యర్థులు సుబ్బారెడ్డి, హేమంత్ రెడ్డి ఇద్దరు కూడా నిన్న ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్లు దాఖలు చేశారు. అయితే నిన్న వాటి విచారణ జరిగే సమయానికి కోర్టు సమయం పూర్తవడంతో ఇవాళ విచారణ చేపడతామని న్యాయస్థానం కూడా చెప్పింది. ఇవాళ కౌంటింగ్ ప్రక్రియ ఉంది కాబట్టి నిన్నే తాకట్లో ఉన్న మీ బంగారం నమ్మి కష్టాల్ని కాంపౌండ్ వాల్ దాటించే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే. కాంటాక్ట్ 8499338881. విచారణ చేపట్టాలని అభ్యర్థులు పిటిషనర్లు కోరిన పరిస్థితి కూడా ఉంది. అయినప్పటికీ కూడా ఇవాళ ఫస్ట్ అవర్లో విచారణ చేస్తామని చెప్పి అయితే న్యాయమూర్తి చెప్పారు. ఈ నేపథ్యంలో ఇవాళ 10:30 గంటల సమయంలో దీనికి సంబంధించి 2 పిటిషన్లకి సంబంధించి విచారణ అయితే జరగబోతోంది. ప్రధానంగా పులివెందుల జడ్పీటీసీ స్థానానికి సంబంధించిన అభ్యర్థి దాఖలు చేసిన పిటిషన్లో ఈ రీపోలింగ్ నిర్వహించాలి. ప్రస్తుతం జరిగినటువంటి రీపోలింగ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి మొత్తం కూడా అధికార పార్టీ నాయకులు మొత్తం పోలింగ్ బూతుల్ని స్వాధీనం చేసుకొని వాళ్ళ మద్దతుదారులు ఎన్నికలు నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే ఎక్కడైతే ఈ రీపోలింగ్ పులివెందుల స్థానం జెడ్పీటీసీ స్థానంలో జరిగిందో అక్కడ 1, 2, 4 అదేవిధంగా 13, 15 పోలింగ్ స్టేషన్లో ఉన్నటువంటి వెబ్కాస్టింగ్ సీసీటీవీ ఫుటేజ్ మొత్తాన్ని పరిశీలించాలి. పోటీ చేస్తున్న అభ్యర్థుల సమక్షంలో వీటినన్నింటినీ కూడా పరిశీలించి అక్రమాలకు పాల్పడినట్టుగా నిర్ధారణకు వస్తే కనుక దాని మీద చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా కేంద్ర బలగాల ఆధ్వర్యంలో ఈ పోలింగ్ స్టేషన్లో తిరిగి ఎన్నికలు నిర్వహించాలని చెప్పి పులివెందుల జెడ్పీ స్థానానికి సంబంధించిన అభ్యర్థి తన పిటిషన్లో పేర్కొన్నారు. ఇక ఒంటిమిట్ట స్థానానికి సంబంధించి కూడా అభ్యర్థి ఒక పిటిషన్ దాఖలు చేశారు. ఆయన కూడా సిఆర్పిఎఫ్ పర్యవేక్షణలో మరోసారి పోలింగ్ నిర్వహించాలి. ప్రస్తుతం జరిగినటువంటి పోలింగ్ అంతా కూడా చట్ట విరుద్ధంగా నిబంధనలకు విరుద్ధంగా పాల్పడ్డారు. ఈ పోలింగ్ అంతా రిగ్గింగ్ జరిగిందనే అంశాన్ని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లిన నేపథ్యంలో రెండింటికి సంబంధించి ఇప్పటి వరకు జరిగిన పోలింగ్ ప్రక్రియ మీద స్టే విధిస్తూ మరోసారి కేంద్ర బలగాల ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించాలని ప్రధానంగా 2 పిటిషనర్లు ఎవరైతే అభ్యర్థులుగా ఉన్నారో వాళ్ళు దాఖలు చేశారో దానికి సంబంధించి మరికొద్ది సేపట్లో ఏపీ హైకోర్టు అయితే విచారణ చేయబోతోంది. మరోవైపున కౌంటింగ్ ప్రక్రియ కూడా ఇప్పటికే కొనసాగిన నేపథ్యంలో మరి ఈ పిటిషన్ల మీద న్యాయమూర్తి విచారణ జరిపి ఎటువంటి ఆదేశాలు ఇస్తారో అనేది ఆసక్తికరంగా మారింది. చక్రి. ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీకాంత్.